Jai Gurudev. Okay. Now we are going to go into the next very important aspect. What is the wealth of a Shudra, Vaishya, Kshatriya, Brahmana? Correct? We gave you that exercise yesterday. Huh? నిన్న మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారు కదా, సంపద విషయంలో ఒక శూద్రుడు ఎలా అనుకుంటాడు. Yesterday we gave that exercise, no? What Shudra will say is his wealth. What Vaishya will say is his wealth. What Kshatriya and Brahmana will say is his wealth. We gave that question, no, yesterday? ఇచ్చారు కదా. You got the question, no? Yeah. Now we are going to discuss about that. And right now, all of you form groups of 4. నలుగురుగా కూర్చోండి ముందు గ్రూప్గా. దాని విషయంగా ఇప్పుడు కొంచెం సేపు చర్చిద్దాం. Okay, in the group you share what is the wealth of Shudra, Vaishya and Kshatriya and Brahmana. Okay? Each one of you share, other people listen. Very interesting ideas people will give you. Okay? Listen carefully. Jai Gurudev. సో ఒక్కొక్కరుగా మీ అభిప్రాయాల్ని తెలియచేయండి మిగతా వారికి. మిగతా వారంతా చక్కగా వినండి. మీకు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక్కొక్కరు తమ అభిప్రాయాన్ని. Shudra say is his wealth. What will Vaishya say is his wealth? What Kshatriya will say is his wealth? And what Brahmana will say is his wealth. Okay? Now share with your group. Jai Gurudev. A Shudra thinks that what are all the material possession he has acquired and possessed or his wealth. And next, Vaishya. A Vaishya thinks that what are all the vital possessions he has inherited is his wealth. A Kshatriya thinks that what are all the mental abilities he has achieved is his wealth. A Brahmana thinks that what are all spiritual attainments he has been blessed with or his wealth. జై గురుదేవ్. శూద్రుడు అశాశ్వతమైన సుఖభోగాలను, అధికారాన్ని, ధనాన్ని, బలాన్ని, శారీరక సౌందర్యాన్ని, తన పెద్దల ద్వారా వచ్చిన ఆస్తిపాస్తులను, బంగారు, వెండి తనదైన ఆస్తిగా భావించి గర్వపడుతూ ఉంటాడు. వైశ్యుడు తానుగా కష్టపడి పెంచి పోషించిన వాటిని తన ద్వారా ఇంకా కొంతమందికి పని కల్పించి తద్వారా విస్తరింపజేసిన ఆస్తిని తనదైన సంపదగా భావిస్తాడు. మరియు ఆత్మ సౌందర్యాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఇహపర సుఖాలను కలుగజేసేటి పుణ్యకార్యాలను చేస్తూ తను తాను తెలుసుకుని జీవిస్తూ అదే తన సంపదగా భావిస్తాడు. క్షత్రియుడు తన రాజ్య ప్రజలందరి బాగు కోరి వారికి ఏ కొరత లేకుండా అన్ని సక్రంగా ఉండేలా తగు జాగ్రత్త వహించి వారందరి శ్రేయస్సే తన శ్రేయస్సుగా భావించి తాను కష్టపడి వారి కొరకు అన్ని సమర్పించి వారి సంతోషమే తన సంతోషంగా భావించి సుభిక్షమైన తన రాజ్యమే తన సంపదగా భావిస్తాడు. బ్రాహ్మణుడు ప్రతిఫలాక్ష లేకుండా అందరూ బాగుండాలని తనదైన శైలిలో దీవెనలు అందిస్తూ ఉంటాడు. ఆత్మ సౌందర్యంతో దయా జాలి కలిగి ఆపదలో ఉన్న వారి మేలు కోరి తగిన సహాయం చేస్తాడు. 10 మందికి జ్ఞాన మార్గం చూపుతూ వారి మేలు కోరి వారికి తగిన త్రోవ చూపుతాడు. తన ఆత్మ సౌందర్యమే తన జ్ఞానమే తన సంపదగా భావిస్తూ ఉంటాడు. వీరినే మనం బ్రహ్మర్షి అంటుంటాం. ఉదాహరణకు మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, మన గురూజీలు మొదలైన వాళ్ళు. Thank you very much, Jai Gurudev. Thank everyone who has shared. People who shared, please turn around, see here. Yes. అందరి వైపు తిరగండి. They did a very, very nice job. చాలా చక్కగా వాళ్ళంతా కూడా తమ అభిప్రాయాలను తెలియజేశారు.
Now let me summarize what is the wealth of these people, okay? సో దీని గురించి ఇప్పుడు నేను కొంచెం క్లుప్తంగా మీకు వివరిస్తాను. A Shudra, he thinks that his wealth is diamond, gold, land, job position. Shudras are always working for paisa. Always working for paisa. శూద్ర స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ధనము, బంగారము, స్థలాలు, అలాగే ఉద్యోగంలో తామున్న పొజిషను, వీటినే తమ సంపద అని భావిస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా నాకేమొస్తుంది అని చూస్తూ ఉంటారు అనమాట. ఏం చేయాలన్నా కూడా నాకేం లాభం అని చూస్తుంటారు. Now, what they do, they work very hard and they get their money and they put it in the bank, okay? సో వీళ్ళంతా కూడా కష్టపడి సంపాదించి తమ డబ్బుల్ని బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటారు. And every month they get a record from the bank telling that your money has now increased from 51,000 to 55,000 maybe, okay? వీళ్ళంతా కూడా ప్రతి నెల తమ బ్యాంక్ స్టేట్మెంట్లు చూసుకుంటూ ఉంటారనమాట. సో ఎంత పెరిగిందా బ్యాలెన్స్ అని, 50,000 నుంచి 52,000 ఇలా. They see that statement, my money now has increased from 51 to 55,000. They are very happy to see this bank statement, 51 to 55,000, my bank balance has increased, okay? They see that sheet of paper and then they put it under their pillow and sleep very nicely, okay? సో వీళ్ళు ప్రతి నెల కూడా తమ బ్యాంక్ బ్యాలెన్స్ ను చూసుకొని చాలా ఆనందించి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ కాగితాన్ని తల కింద పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు హాయిగా. They go on seeing the bank statement, okay? And they are very happy to sleep with the bank statement under their pillow, okay? సో వీళ్ళందరూ కూడా బ్యాంక్ స్టేట్మెంట్ ని చూసుకొని ఆనందిస్తూ దాన్ని తమ తల కింద పెట్టుకొని నిద్రపోవడంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆ కాగితాన్ని చూసుకొని. Now, the Vaishya, if you ask where is that money? Because these people supposed to have earned the money, they have put it in the bank, okay? Now, if you go and ask the bank, where is the money? The bank will not say, we have the money. The money is not in the bank. What has happened to this money? All the Vaishyas have come and borrowed the money from the bank and they are enjoying the money, okay? సో ఇప్పుడు ఈ శూద్ర స్థితిలో ఉన్న వాళ్ళంతా తమ డబ్బు బ్యాంకులో ఉంది అని కాగితాన్ని చూసుకుని ఆనందిస్తుంటారు. అదే మీరు బ్యాంకుకి వెళ్ళి నా డబ్బు ఎక్కడ అంటే మీ డబ్బు బ్యాంకులో ఏమి ఉండదు. అది ఎక్కడ ఉంటుంది అంటే వైశ్య స్థితిలో ఉన్న వాళ్ళంతా ఆ బ్యాంకును తీసుకెళ్ళి ఆ బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకెళ్లి వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఆ డబ్బుతోటి. Shudras only get bank statement. Vaishyas get the money. సో శూద్రుడు బ్యాంక్ స్టేట్మెంట్ కాగితం మాత్రమే ఉంటుంది వీళ్ళ చేతుల్లో. సో ధనం మాత్రం ఎవరి చేతుల్లో ఉంటుంది? వైశ్య స్థితిలో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంటుంది. Vaishya will never take his money and put in the bank. He will not put it at 5% fixed deposit while he pays 18% for borrowing money for his business, okay? సో ఈ వైశ్య స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళెవరూ తమ డబ్బుల్ని బ్యాంకులో దాచిపెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 5%, 6% ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీల కోసం ఆశపడరు అనమాట. A Vaishya will never say, my wealth is the bank account. వైశ్య స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా తమ సంపద బ్యాంకులో ఉన్న డబ్బులను చూపించరు. వాళ్ళు దాన్ని ఇంకా ఎలా అభివృద్ధి చెందించాలని ఆ స్థితిలో వాళ్ళు చూస్తూ ఉంటారు. A Vaishya will say, my wealth is how much people are willing to trust me and give me the money, that is my wealth, okay? వైశ్య స్థితిలో ఉన్న వాళ్ళంతా కూడా తమ సంపద ఏంట్రా అంటే ఎంతమంది తమల్ని నమ్మి వాళ్ళ డబ్బు తమ దగ్గర పెడుతుంటారో అది వాళ్ళ యొక్క సంపద అన్నమాట. His credit rating is his wealth, not the actual amount of money that he has, okay? సో వీళ్ళ మీద ప్రజలు ఉంచినటువంటి నమ్మకమే వీళ్ళ ఆస్తి. If tomorrow his credit rating goes up and
the bank is willing to give him 1 crore instead of 1 lakh. He says, yes, now I am very rich. Okay. But his bank balance is always negative. Okay. సో వీళ్ళ నమ్మకాన్ని, వీళ్ళ మీద ప్రజల నుంచి నమ్మకాన్ని వీళ్ళని చూసి బ్యాంకులు ఏం చేస్తాయంటే వాళ్ళు లక్షల నుంచి కోట్ల రూపాయలు లేక డబ్బులు వీళ్ళకే ఇస్తూ ఉంటారనమాట రుణాల రూపంలో. సో వాటిల్ని బట్టి వీరు ఎప్పుడైతే ఆ కోట్లు తమ దగ్గరికి వస్తాయో అప్పుడు ఇది తమ ఆస్తి అని చెప్పగలుగుతారు వాళ్ళు. A kshatriya, if you ask a Shivaji Maharaj, what is your wealth? He will not say, how much goodwill I have, how much property I have this fort, I have this fort, I have that fort. He will not say, these forts are my wealth. Huh? అదే మీరు క్షత్రియ స్థితిలో ఉన్న వాళ్ళని కనుక ఈ ప్రశ్న వేస్తే, ఉదాహరణకి శివాజీ, ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళని, వాళ్ళు తమకున్న గుడ్ విల్నో తమకున్న ఆస్తులు కోటల్ని వీటిని చూపించి ఇదే నా ఆస్తి అని ఎప్పుడు చెప్పరు. What will he say? Shivaji Maharaj, what is his wealth? సో శివాజీ ఏం చెప్తాడు తన ఆస్తి ఏమి అంటే? He is not going to borrow wealth from World Bank, just like Chandrababu Naidu. Okay. శివాజీ ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి అప్పులు తీసుకొని రాలేదు ఏ ప్రపంచ బ్యాంక్ నుంచి. This is all begging. సో ఇదంతా కూడా బెగ్గింగ్ అన్నమాట. He is a good beggar. Okay. That is not the wealth. What is the wealth of a Shivaji Maharaj? సో ఇది మన వాళ్ళు చేస్తున్న పని అన్నమాట, అని అప్పులు తీసుకొచ్చి ఆస్తులు అనుకోవడం. కానీ శివాజీ మహారాజ్ అలా కాదు. Wealth of a Shivaji Maharaj is how many people will stand behind him to bring forth his vision. How many people are willing to give their life for his cause. That is his wealth. Okay. శివాజీ ఎప్పుడు కూడా తన ఆస్తి ఏమి అంటే తన వెనక ఎంతమంది మనుషులు నిలబడి ఉన్నారు అని, తన మీద విశ్వాసం ఉంచి తను చేయబోయే కార్యానికి ఎంతమంది తన వెనక నడుస్తున్నారో వాళ్లే తన నిజమైనటువంటి సంపదగా భావిస్తాడు. Correct, no? Huh? How many people are willing to die for his cause and stand behind him? That is his wealth. Now, what does a Brahmana say? What is my wealth? Okay. How many followers, how many disciples I have? That is my wealth. అదే A Brahmana, how many disciples he is having? That is his wealth. ఒక బ్రాహ్మణుడు స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు కూడా నాకు ఎంతమంది శిష్యులు ఉన్నారో ఇదే నా ఆస్తి అని చెప్తాడా? శిష్యుని చూపించిన ఆస్తి అంటాడా? I got 25 lakh followers. That is my wealth. Huh? లేదా 25 lakhs ఏదో ఆస్తులు ఉన్నాయి, ఇది నా ఆస్తి అని చెప్తాడా బ్రాహ్మణ స్థితిలో ఉన్నవాడు? What would Tyagaraja would say? What is his wealth? త్యాగరాజు ఆయన ఏం చెప్తాడు తన ఆస్తి ఏమి అంటే? What would he say? Tyagaraja will say, how many times I have darshan of Rama, that is my wealth. Huh? త్యాగరాజుని అడిగితే ఏమి నీ సంపద అని, ఎన్నిసార్లు తాను ఆ శ్రీరాముణ్ణి దర్శించాడో అది తన ఆస్తి అని చెప్తాడు. Correct? Huh? అవునా కదా? How much I am able to see God in everything, that is my wealth. Huh? Brahmana says. సో బ్రాహ్మణ స్థితిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎంత మందిలో తాము దైవాన్ని దర్శించగలిగారో అది తమ ఆస్తిగా భావిస్తారు. Now, for all of you, what is the real wealth? For all of you, what is the real wealth? సో మీ అందరికీ ఇప్పుడు ఏది నిజమైన సంపద చెప్పగలరా? ఏది నిజమైన సంపద అని అనుకుంటున్నారు మీరంతా? For all of you, there is, you see, this is very interesting. For all of you, there is one very important wealth. See, as soon as you are born in India, no,
as soon as you are born in India, every person knows that there is only one wealth to be gotten, that is to be with God. That is all the wealth of any person who is born in India. Okay? ఒక భారతీయులుగా మనమంతా గర్వించాల్సిన విషయం ఏమంటే ఈ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా కూడా భగవంతునితో ఉండడమే తమ నిజమైనటువంటి సంపద అని భావిస్తారు. సో మనమంతా కూడా చివరికి భగవంతుని చేరుకోవాలనే కోరుకుంటాం ఎప్పుడు కూడా. అది మన దేశం యొక్క గొప్పదనం. Everybody wants darshan of God. They may come to Tirupati. So many people come, at least for this darshan. Nobody goes to Prime Minister also so much to have darshan, correct? All the people in India, they only want darshan of God, whether it is a stone idol or whether it is the real one. Okay? సో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎప్పుడు ఏం కోరుకుంటాం అంటే భగవంతుని దర్శించాలని కోరుకుంటాం. అందుకే తిరుపతికి చూడండి ఎంతమంది వస్తుంటారో. ఏ ప్రధానమంత్రిని దర్శించడానికి కూడా ఇంతమంది రారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం భగవంతుని దర్శించాలని కోరుకుంటాం అన్నమాట భారతీయులుగా. What do you say? You want darshan of Balaji in your house coming with you, is that the most important thing, or getting some paisa is very important? Yeah, you give all of your money to Balaji so you can have darshan also. సో మనం భగవంతుని దర్శనానికి ఎంతో ఖర్చు పెడుతుంటాం కూడా. ఏదో రకంగా భగవంతుని దర్శించాలని చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. డబ్బుల కోసం చూడం అక్కడ. Even for that stone darshan people pay. అక్కడ ఉన్న ఒక విగ్రహాన్ని చూడడానికే ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనం అంతా కూడా దర్శనం కోసం వేచి ఉన్నాం. What about real darshan? అదే నిజమైన దర్శనం అయితే ఎలా ఉంటుందో ఆలోచించండి. Real darshan, you want to have real darshan or not? మీ అందరికి నిజమైన దర్శనం కావాలా? Real darshan you want, not stone darshan. Correct? For that we are prepared to pay anything. సో విగ్రహాన్ని దర్శించాలనుకుంటున్నారా, నిజంగా దర్శనం కావాలనుకుంటున్నారా? When our life is complete, is when we have darshan of God, that is when our life is complete. నిజంగా భగవంతుని దర్శించగలిగితే ఇంకా అక్కడికో మన జీవితంలో ఇంకా మనం చేయాల్సింది ఏమీ లేదని తెలిసిపోతుంది. Correct or not? Correct or not? అవునా కదా? చెప్పండి గట్టిగా. Correct. So all of you are actually Brahmanas, okay? కాబట్టి మనం అంతా కూడా ఎవరయ్యా అంటే బ్రాహ్మణ స్థితిలో ఉన్న వాళ్ళమే. Whoever is born in India is a Brahmana just by virtue of being born here itself, okay? భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు బ్రాహ్మణ స్థితిలో ఉన్న వాళ్ళే. అది మనం చేసుకున్న అదృష్టం. ఈ దేశంలో పుట్టడమే బ్రాహ్మణత్వానికి ఒక నిదర్శనం. India is not a poor nation. It is the richest nation. It is full of Brahmanas, okay? This is the only developed country in the world. All the other countries are all underdeveloped. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నవంతమైన దేశం ఏదయ్యా అంటే మన భారతదేశమే. మిగతా అన్నీ కూడా వెనకబడినటువంటి దేశాలే. ఎందుకంటే ఈ దేశం ఎవరితో నిండి ఉందంటే పూర్తిగా బ్రాహ్మణ స్థితిలో జీవిస్తున్నటువంటి వ్యక్తులతో నిండి ఉంది మన దేశం అంతా కూడా. మనమే నిజమైన ఐశ్వర్యవంతులం ఈ ప్రపంచంలో. In a Vaishya, in a Kshatriya country, they worry about their country. In a Vaishya country, they worry about becoming a millionaire, increasing productivity. In Shudra country, they are worried about their belly only. Okay? అదే క్షత్రియ దేశం అనుకోండి, వాళ్ళు ఎప్పుడు కూడా తమ దేశం కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. అదే వైశ్య దేశాలకు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎప్పుడు తమ దేశం యొక్క ఆస్తుల్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటారు. అదే శూద్ర దేశం అనుకోండి, ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా తమ పొట్ట నింపుకోవడం ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. Oh, India is a Brahmana country, only Brahmana country in the world. You are the only people who can show some light to the world. All the people in these other countries, they are all in pure andhakar. Okay. సో
సో భారతదేశంలో ఉన్న అందరూ కూడా బ్రాహ్మణ స్థితిలో ఉన్న వాళ్ళం. ఈ ప్రపంచానికి ఒక వెలుగు చూపించగలిగింది కేవలం మనం మాత్రమే. మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా అంధకారంలో జీవిస్తున్నారు. ఈ ప్రపంచానికి వెలుగునివ్వగలిగినటువంటిది కేవలం మన భారతీయులు మాత్రమే. I want to tell you one thing that happened a few days back in Pune. It happened. 2 రోజుల క్రితం పూనాలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాను మీకు. One woman, she came, her father was helping us to organize the program. He said, my daughter is a doctor, she is going back to England and she wants to come and have your darshan. So she came dadar badar. You know, people who live in England and America, they don't come softly, they come dadar badar, 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 badar. They want to show they are so busy in everything. Okay. So she said, my father wanted to have your darshan, I have come to have your darshan, I have to go to Bombay tomorrow, tonight itself, and I have to go to London, Dadbad, I have come, I want one Dadbad darshan. Okay. She came Dadbad, Dadbad, Dadbad. And she said, I want to have your darshan. And then she said, I have to go very fast. I said, why you want to go to England? He said, I have to go to England. I said, why you want to go to England? And she said, my family is there, that is why I have to go to England. I said, what, why your family is there? He said, me and my husband, both are doctors. We have come there to get some money, we have gone to that country. Okay. Then I told her, why you have to go to that country? To earn some money. Huh? You go to that country to earn some money? You are a fool. You are a doctor and you are licking all those Englishmen's asses for getting some money. All those people treat you as if you are a third-class citizen, as if they are your... You want to go to England to earn some money? What do you think? And get spit on their face, on your face by those people. Whether you go to Dubai or whether you go to these places, they spit on your face. For this, you sell all your maryada for the sake of some money? Is this what Gandhiji spent all his life to send those buggers out? Huh?